సయాటికా స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం ఇప్పుడు పతాక శీర్షికల్లో ఉంది. ఆమె వ్యక్తిగత వ్యవహారాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అధికార విధుల నిర్వహణలో జరిగినటువంటి అవకతవకలపైన అంతర్గత విచారణలు ఆమె తప్పు చేసినట్టుగా తేల్చేస్తున్నాయనేటువంటి మాట స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించారు. సో ఈ వ్యక్తిగత అంశాలను పక్కన పెట్టి చూస్తే దేవాదాయ శాఖకి అలానే ప్రభుత్వానికి జరిగిన నష్టం ఎంత, దీనిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, లేదా మళ్ళీ విచారణకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందా, అసలు అవకతవకలు జరిగినటువంటి అంశాలకు సంబంధించిన వివరాలు ఏంటి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఈ విషయంలో వ్యక్తిగతమైన అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి. బట్ వాటికంటే కూడా అసలు ఏం జరిగింది, అధికార దుర్వినియోగం అనేటువంటి విషయంలో ఏం జరిగింది? చాలా కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అంటున్నారు, అధికారాన్ని మీరి ఆమె కట్టబెట్టారు అప్పటి అధికార పార్టీకి అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఏ విధంగా చూడాలి దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని? డెఫినెట్గా అంటే దేవుడితో ఎవరు పెట్టుకోకూడదు. ఎవరు ఇక్కడ వ్యక్తిగత విషయాలు మనకు వదిలేసేద్దాం ఈ డిబేట్లో. ఇకపోతే ఏంటంటే ఆమె వ్యక్తిగత విషయాల మాటున అసలు అది ఏం జరిగిందనేది చాలా డిబేట్లో కావచ్చు, చాలామంది అది గుర్తుపెట్టుకోవట్లే. కానీ ప్రభుత్వ ఆస్తులు అది ముత్తిగా 90 సంవత్సరాల చరిత్ర కలిగిన మనకు తెలుసు. ప్రేమ సమాజం ఆస్తులు కావచ్చు, విశాఖ వేమల బీచ్ రోడ్లో ఉన్నాయి. తర్వాత దస్పల్లా ల్యాండ్స్ అన్నారు. ఈ దాదాపు 100 కోట్ల విలువైన ఆస్తులు ఆమె అసిస్టెంట్ కమిషనర్గా శాంతి గారు చేసిన పీరియడ్ అంతా విశాఖ సరౌండింగే చేశారు. అధికార పార్టీకి అప్పనంగా ఆస్తులు కట్టబెట్టాడు అనేది ప్రధానమైన ఆరోపణ. దాంట్లో సాక్ష్యాలు కూడా కనపడుతున్నాయి అంటున్నారు. సాక్షాత్తు డిప్యూటీ కమిషనర్ ఆయన ఎండోమెంట్ మీదే ఇసుక జల్లిన విషయంలో ఆమె పై అధికారులు కంప్లైంట్ ఇవ్వటం, తర్వాత విచారణ జరిపించడం, గత ప్రభుత్వంలోనే ఆమె మీద విచారణకు ఆదేశించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విచారణ జరిగిందా? ఆదేశించారు. కానీ చర్యలు ఎందుకు తీసుకోలేదంటే ఆమె ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని. ఎందుకంటే ఒకటండి, ఎండోమెంట్ ల్యాండ్స్ అనేది తరతరాల నుంచి వచ్చాయి. పూర్వీకులు, మన పెద్దలు, మన తాత ముత్తాతలు అటువైపు నుంచి దేవాలయానికి భూములు ఇస్తే కనుక అది దేవాలయాన్ని నడవటానికి ఆ పూజారులకి ఇచ్చేసుకోవడం కావచ్చు, అన్నదానానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఇస్తారు ల్యాండ్స్. కాలక్రమేణా ఏమైంది, ఈ ల్యాండ్స్ కూడా ఆక్రమించుకునే పరిస్థితి ఇక్కడనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం రాజధాని చేస్తామనే సమయంలో పూర్తి కాన్సన్ట్రేషన్ విశాఖ మీద పడింది. అందులో ఎండోమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నాయి, ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఏంటి, అవన్నీ పూర్తిగా అంతకుముందు ఉన్న 5 సంవత్సరాల్లో అధికార పక్షం దాని మీద దృష్టి పెట్టింది. తన అనుకూలంగా ఉన్న అధికారులకి అక్కడ వేయించుకోవటం, వాళ్ళ చేత క్లియర్ చేయించుకోవటం. ఇప్పుడు 11 సంవత్సరాల లీజుకి 11 సంవత్సరాల ఆమె హయాంలో అనేక కేసులు, ఎక్కడ కూడా ఆమె అమాయకురాలని చెప్పి ఎక్కడ ఎవరు అంటలా. ఇప్పుడు ఆమె వ్యక్తిగత ఆమెకు వ్యక్తిగతంగా ఏమి లాస్ అయితే దాన్ని అందరూ ఖండించాల్సిందే. అది ఎవరెవరు ఆరోపించుకుంటారో విచారణ మీద తెలిసేది, అది పక్కన పెడితే ఆమె హయాంలో ఆమె అధికారిగా ఉన్నప్పుడు అనేక రకాల ఆరోపణలు, కొంతమంది ల్యాండ్ని తీసేసుకున్నారని చెప్పేసి, ఎండోమెంట్ కింద ఇచ్చి ల్యాండ్ని వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చారని చెప్పేసి, ఒకటేమో 11 సంవత్సరాల లీజ్, ఒకటేమో 33 సంవత్సరాలు, ఒకటేమో 66 సంవత్సరాలు. అసలు లీజ్ 11 సంవత్సరాలు ఇయటానికి కూడా ఈమెకు హక్కు లేదు. కానీ ఎలా ఆయంలో ఇచ్చింది అంటే అధికార పార్టీ అక్కడున్న ఆ రోజు పరిపాలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేర్లు అనవసరం, ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, దీంట్లో ఈమె పాత్ర ఉందని మాకు అర్థమైపోయింది, ఎక్కువ కాలం కూడా సమయం తీసుకోమన్నారండి కేశవ్ గారు. 10 రోజుల్లో ఒక విచారణ అధికారిని వేసాం, 10 డేస్లో ఈమెకి డెఫినెట్గా దీన్ని కాల్ఫర్ చేస్తాం, దీనిలో ప్రభుత్వ ఆస్తులు ప్రజల దగ్గర నుంచి తీసుకునేవన్నీ కూడా తీసుకొని వాళ్ళకే వచ్చేట్టు చేస్తాం. ఒకవేళ ప్రభుత్వ ఆస్తులు కనుక భంగం కలిగితే, ఆమె అక్రమ ఆస్తులు కనుక తీసుకున్నట్టయితే అవన్నీ కూడా తీసేసుకుంటాం, స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. అదే సమయంలో మాకు మించి ఇంకా ఆస్తుల విషయంలో తేడా ఉంటే ఏసీబీ కూడా, యాంటీ కరప్షన్ బ్యూరో కూడా అప్పచెప్పి కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ అంటే ఒకటి, ఇప్పుడు విధుల నిర్వహణలో భాగంగా ఆమె నిబంధనలు ఉల్లంఘించడం ఒకటి, రెండోది భూములకి సంబంధించి అధికార పార్టీకి డొనేషన్స్ ఇస్తేనో, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తేనో భూముల్ని వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా ఇచ్చేశారు. దానిపైన కూడా విచారణ జరిగింది, ఒక నివేదిక రెడీగా ఉంది, నోటీసులు ఇచ్చాము అని చెప్పాను. ఇప్పుడు అసలు ప్రజెంట్ స్టేటస్ ఏంటి దానిపైన? డెఫినెట్గా నోటీసులు జారీ చేయటం ఒక దానికోసం ఈ కేసులన్నీ మల్టిపుల్గా ఉన్నాయి. ఈ మయాంలో కొన్ని పదుల సంఖ్యల కేసులు ఉన్నాయి. విశాఖపట్నం సరౌండింగ్లోనే ఇవి చేసింది ఆమెను. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా పై అధికారుల పట్ల దురుసు ప్రవర్తన కావచ్చు, ఎలిగేషన్ కావచ్చు, ఈమె ఎండోమెంట్లో
ఉండకూడదనే ఉద్దేశంతో సస్పెండ్ చేశారు. ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు. సస్పెన్షన్లో ఉంది. ఆ సస్పెన్షన్కి వీళ్ళు కాల్ఫర్ చేశారు, నోటీస్ జారీ చేస్తే. గత 14 రోజుల నుంచి కూడా యాక్చువల్గా నోటీస్ ఇచ్చిన 10 రోజుల్లో ఆమె దానికి సమాధానం చెప్పాలి, ఇవ్వాలి. ఈ వివరణ అనేది దాదాపుగా ఇప్పుడు మొన్న ఈ నెల 7వ తారీఖు ఇస్తే ఇంతవరకు దాదాపు ఆల్మోస్ట్ 20వ తారీఖు వచ్చేసింది. 10-15 రోజులు ఇవ్వాలి. కానీ ఆ వ్యక్తిగత విషయాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ప్రభుత్వం అసలు ఆ ఉద్యోగమే కదా, ఇప్పుడు జీవనోపాధి ఉద్యోగమే కదా, ఆ ఉద్యోగం నీకు ఇచ్చినప్పుడు ఆమెకి ఆ ఉద్యోగం పైన పై అధికారులు మీకు నోటీస్ ఇచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు 10 రోజులు చూస్తారు, నెక్స్ట్ మళ్ళీ నోటీస్ జారీ చేయటం, విచార అధికారి ప్రకారం నివేదికలు ఆమె తప్పు చేసినట్టే కనపడుతున్నాయని వేరే కంప్లైంట్స్ వచ్చేసినాయి అక్కడ. మరీ దారుణం కేశవ్ గారు, ఎండోమెంట్ ల్యాండ్లు దానికోసమే ఉపయోగించాలి, గోశాలలో ఆ గుడి అభివృద్ధి కోసం. చివరికి అది ప్రభుత్వ పెద్దల యొక్క మన్ననలు పొందడానికి, దాని ద్వారా నీకెంత నాకెంత, దానికి విల్లాలు కొనుక్కోవడానికి 3.5-4 కోట్ల విల్లా ఒక అసిస్టెంట్ కమిషనర్ తీసుకుంటుందంటే ఒక 52,000 ఉద్యోగం వచ్చి ఆమె ఉద్యోగంలో వచ్చి కూడా 4 ఏళ్ళు అయింది. 2020లో రిక్రూట్మెంట్ అయింది. 3.5 కోట్లు విల్లా కొనేసే పరిస్థితి. అంటే సో ఇప్పుడు ఈ పర్సనల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టి, ఇప్పుడు ఒకవైపు ఆమె భర్త ఎలిగేషన్స్ చేస్తా ఆయన ఏదో ప్రెస్లో మాట్లాడుతున్నారు, ఆమె కూడా దాని మీద రియాక్ట్ అయింది. పొలిటీషియన్స్ని, అప్పటి రాజకీయ పార్టీ నాయకుల్ని, వీళ్ళందరి పేర్లు తీసుకొస్తున్నారు పదే. బట్ దానిని హ్యాండిల్ చేసేటువంటి క్రమంలో ఈ కేసు ఇప్పుడు ఆస్తులకి సంబంధించి కానీ నిర్వహణకు సంబంధించి జరిగినటువంటి కేసుల పైన ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ఇంకా ఎందుకు జాప్యం వహిస్తుంది? నోటీసులు ఇచ్చారు, రియాక్ట్ అవ్వలేదు. ప్లస్ ఆమె బిజీగా ఉన్నారంటారు, సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి ఆమె పక్కన ఉన్నారంటారు. ఆల్రెడీ సింహాచలం భూములకు సంబంధించి, అలానే అక్కడ ప్రేమ సమాజం, విశాఖపట్నంలో ప్రేమ సమాజం అనేది 90 ఏళ్ళుగా సర్వీసెస్ చేస్తున్నటువంటి ఒక సంస్థ, వాళ్ళకి సంబంధించినటువంటి భూములు, ఋషికొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, ఇవన్నీ కూడా 60 ఏళ్లకు పైగా లీజులకి ఈమె అగ్రిమెంట్లు సంతకాలు చేసింది, ఎన్ఓసీలు ఇచ్చింది. ప్రధానంగా దేవాదాయ శాఖ అబ్జెక్షన్ లేదని ఇచ్చేస్తే అది వాళ్ళ ఆక్షన్లో ఎవరు కావాలంటే వాళ్ళకి పాడుకుంటారు, వాళ్ళకి 20 ఏళ్ళ 30 ఏళ్ళ 50 ఏళ్ళ, సో ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. వీటన్నిటికీ ఎన్ఓసీలు ఇచ్చేసేటువంటి అధికారం కమిషనర్గా ఆమెకు ఉందా? ఆమెకు లేదు. ఓకే, ఆమెకు లేదు అంటే ఇచ్చేసింది. అంటే చట్టం పై అధికారులంతా నా చేతిలో ఉన్నారు, యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటేనేమో అధికారుల మీద కుట్ర అని చెప్పేసి వీళ్ళు అంటారనే ఉద్దేశంతో ఆమెకి సఫిషియెంట్ ఆధారాల కోసం నోటీస్ ఇచ్చారు. జూలై 7 సాక్షాత్తు నిన్నే అదే దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. 7వ తారీఖు నోటీస్ ఇచ్చిన ఇంతవరకు స్పందించలేదు. విచారణ అధికారిని కూడా వేసాము. మీరన్నట్టు ఎన్ఓసీలు ఇచ్చే అధికారం కూడా ఈమెకి లేదు. లేకపోయినా ఈ ల్యాండ్స్ 11 సంవత్సరాలు 33 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇవ్వడానికి ఈమె ఎవరు? 100 కోట్ల విలువలు ఇవన్నీ కూడా ప్రభుత్వంలో అప్పుడున్న పెద్దలకి ధరాదత్తం చేసింది. దానికి గాను ఆమెకు విల్లా ఒకటి కొనుక్కునే పరిస్థితిని మీరు అన్నట్టు ఒక ప్రభుత్వ ఉద్యోగి వితిన్ 4 ఇయర్స్లో ఆస్తులు అది ఏసీబీ కింద వస్తుంది. వాళ్ళు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఎంటర్ అయ్యారంటే మా ఆస్తులు ఎన్ని సంపాదించింది నాకు సొమ్ము మొత్తం డెఫినెట్గా తీస్తారు. అది ప్రజల సొమ్ము కదండి, అప్పనంగా తీసుకోవడానికి ఆమె హక్కు లేదు. ఇక్కడ ఏంటంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇదేంటంటే రాజకీయ రంగు పులుముకుందండి. దీని వెనక ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారితో విలేకరులు అడిగిన ప్రశ్న కూడా ఏం చెప్పాడు, విజయసాయిరెడ్డి గారు కూడా విజయసాయిరెడ్డి ఉన్నట్టుగా స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ మీద కూడా విచారించి దాంట్లో దోషులను తేలితే మాత్రం డెఫినెట్గా శిక్షిస్తాం, మాకు ఒకటే రూల్ ప్రకారం మేము వెళ్తాం, నివేదికలు ఉన్నాయని చెప్పి సాక్షాత్ చెప్తున్నాడు. కాబట్టి క్లియర్గా ఆమెకి గత ప్రభుత్వంలో అనేక అవకతవకలకు పాల్పడిందనేది ఆధారాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రేమ సమాజం మీరు అన్నట్టు 90 సంవత్సరాలు చరిత్ర అండి. అప్పుడున్న వాళ్ళు పాపం వాళ్ళు ఏదో సమాజ సేవ కోసం ఇస్తారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆస్తులని వీళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళకి హక్కు ఎట్లా ఉంటుందండి? వీళ్ళకి లీజ్కి ఇవ్వడానికి, ఎన్ఓసీ ఇవ్వడానికి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్కి ఇవి ఏ విధంగా అధికారం ఉంటుంది? అంటే నన్ను ఏమి చేయలేరు, మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందనే ఆలోచన కావచ్చు, ఏదైనా కానీ అది ఎవరైనా ఈమె శాంతి రోజు చేసిందా ఇంకోళ్ళు చేసిందా అనేది అందులో పాత్రధారులు అందరిపైన శిక్ష పడే డెఫినెట్గా దీనికి అనుకూలంగా ఆమెకు సహకరించిన వాళ్ళందరూ కూడా శిక్ష పడాల్సిందే. దీని వెనక ఎంత పెద్దలున్నా ఈ ప్రభుత్వం ఉపేక్షించేదేం లేదు. చూసించినట్టుగా వదలటానికి ప్రజలు వదులుకునే విశాఖ ప్రజలు సౌమ్యులండి. విశాఖ ప్రజలు రాజధాని చేస్తామని చెప్పి చివరికి ఆ భూములు ఆక్రమించుకుంటే వాళ్ళు చూస్తా ఎందుకు అనుకున్నారు? వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, ఆధ్యాత్మిక వాళ్ళు, మఠాధిపతులు వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు ఇప్పుడు. అంటే ఇంకొకటి దేవాదాయ శాఖకు సంబంధించి బీచ్ సైడ్ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ లీజుకి ఇవ్వడంలో ఈమె కీలక పాత్ర పోషించింది అంటున్నారు. అది కూడా ఆరోపణ ఉంది.
బీచ్ సైడు విశాఖ ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు మనకు తెలుసు. చాలా పీస్ఫుల్ ప్రదేశం అది. హైదరాబాద్తో సమాంతరంగా అభివృద్ధి చెందిన ప్రదేశం. మిక్స్డ్ కల్చర్, 1 కోటి మంది పైన జనాభా ఉంటారు. ఎందుకు ఆ బీచ్ వైపే సాయంత్రం చక్కగా ఏదో సేదతీర్థానికి వెళ్తారు. ఆ ల్యాండ్స్ ఆ రోజు మీరు అన్నట్టు ప్రేమ సమాజాలు అంటారు, అనేక స్వచ్ఛ సంస్థలు ఏదో ఇచ్చారు. ఇచ్చిన ల్యాండ్ అంటే స్వాధీనం చేసుకోవడానికి, ఎన్ఓసి ఇవ్వడానికి ఈమె ఒక్కేది? ఈమెమన్నా రాజరికమా? ఇదేమీ ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ఒక ఎంప్లాయీకి ఎటువంటి అధికారులు ఉన్నాయో అయ్యే ఉపయోగించుకోవాలి తప్పితే ప్రభుత్వ పెద్దల మనల కోసం వాళ్ళకి మొత్తం ఇవన్నీ లీజ్కి ఇచ్చినవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా అని 33 సంవత్సరాల నుండి వాళ్ళు ల్యాండ్ మీద ఇంకెవరికి హక్కు వాళ్ళకే వాళ్ళు మళ్ళీ 33 తీసుకుంటారు. ఇది ఈ ప్రక్రియ అనేది ఫుల్ స్టాప్ పడాలి. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి బీచ్ వైపు ఉన్నవన్నీ కూడా అక్రమం గురైనయో డెఫినెట్గా విచారించాలి. అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసింది. ఇది విశాఖ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైన భూములు, 100 కోట్లు 1000 కోట్లు విలువ చేసేటువంటి భూములను కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఎంతోమంది వదాన్యులు ఇచ్చినటువంటి దాతృత్వ భూములు ఇవన్నీ కూడా, వీటన్నిటినీ కూడా వాటి పేర్లు మార్చడం, అధికారికంగా ఎన్ఓసీలు ఇవ్వడం, ఇలాంటి అనేక అక్రమ కార్యకలాపాలు జరిగినట్టుగా దేవాదాయ శాఖ ధృవీకరించింది. దీనికి ప్రధాన పాత్ర పోషించినటువంటి శాంతితో పాటు ఆమెకు సహకరించిన అధికారులపైన చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం కనిపిస్తుంది. అతి త్వరలోనే దీన్ని అవసరమైతే ఈ కేసును ప్రత్యేకంగా డీల్ చేస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. సో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.